హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుభాష్ జర్నలిస్ట్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ జగన్ గ్రాఫ్ అమాంతం పెంచుతున్న చంద్రబాబు అండ్ కో. అంటే జగన్ గారి గ్రాఫు, చంద్రబాబు నాయుడు గారు అండ్ కో గ్రాఫ్ ఎలా పెంచుతున్నారు ఏంటనే దాని మీద చర్చిద్దాం. ఒక్కసారి గత వైసీపీ ప్రభుత్వంలోకి వెళ్ళి చూస్తే తొలి 3 సంవత్సరాలు జగన్ గారు తాను ఇచ్చిన హామీలు అమలు చేయటం మీద కానీ, ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయటం, కొన్ని సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, పాలన పరుగులు పెట్టించాడు తొలి ఏడాది. తర్వాత కరోనా రావటం, కొంచెం పాలన స్లో అవటం జరిగింది. అంటే జగన్ గారు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టనంత వరకు, అవమానించేలా మాట్లాడనంత వరకు జగన్ గారి గ్రాఫ్ చాలా బాగుంది. ఎప్పుడే పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లింక్ పెట్టి దత్తపుత్రుడు, చంద్రబాబు గారు దత్తపుత్రుడు అని విమర్శించినంతకాలం జగన్ గారి గ్రాఫ్ ఏం డౌన్ కాల. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారో, పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి ప్రస్తావించారో, పవన్ కళ్యాణ్ గారిని అవమానించేలా మాట్లాడటం మొదలుపెట్టారో, జగన్ గారి గ్రాఫ్ ఒక్కసారిగా డౌన్ అవటం మొదలెట్టింది. చంద్రబాబు గారి గురించి ఎన్ని విమర్శలు చేసినా జగన్ గారి గ్రాఫ్ బాగానే ఉంది. ఎప్పుడైతే అసెంబ్లీలో కొడాల నాని గారు, వంశీ గారు విమర్శించడం మొదలుపెట్టారో, అలాగే చంద్రబాబు గారిని చివరిలో జైల్లోకి పెట్టారో, అప్పటి నుంచి జగన్ గారి గ్రాఫ్ సడన్గా పడిపోయింది. చంద్రబాబు గారి గ్రాఫ్ అలా అమాంతం పెరిగింది. ఇక లోకేష్ గారి విషయానికి వస్తే ఫస్ట్లో లోకేష్ గారిని టార్గెట్ చేయాలి. తర్వాత జగన్ గారు కావచ్చు, మరీ ముఖ్యంగా లోకేష్ గారి విషయంలో జగన్ గారు అండ్ కో, కొడాల నాని గారు, వంశీ గారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు, ఇలా చాలామంది ఆయన బాడీ షేమింగ్తో పాటు, ఆయన లాంగ్వేజ్తో పాటు ప్రతి విషయంలోనూ, ఆయన స్పీచ్ల దగ్గర నుంచి, ఆయన ఎన్నికల్లో ఓడిపోవటం దగ్గర నుంచి చాలా తీవ్రంగా అవమానించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ అవమానాలు మొదలైనయో, అంటే లోకేష్ గారిని వ్యక్తిగతంగా పరిధులు దాటి అవమానించడం మొదలుపెట్టారో, ఒకసారిగా వైసీపీతో పాటు జగన్ గారి గ్రాఫ్ డౌన్ అయింది. లోకేష్ గారి గ్రాఫ్ ఎలా పెరిగింది. మంగళగిరిలో 5,000 కాడ ఓడిపోయిన వ్యక్తి, 5,000 మెజార్టీతో ఓడిపోయిన వ్యక్తి 92,000తో గెలిచాడంటే అది కేవలం వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టి బాగా కసి పెంచారు. ఓకే, ఇదంతా వైసీపీ పాలనలో జరిగింది. ఇప్పుడు అదే తప్పు టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు, కూటమి నాయకులు చేస్తున్నారంటే అవుననే చెప్పాలి. వీళ్ళంతా కూడా జీరోలో ఉన్న జగన్ గారి గ్రాఫ్ క్రమక్రమంగా వేయించుతున్నారు. ఈ 20 నెలల పాలనా కాలంలో కూటమి ప్రభుత్వం చెప్పుకోవడానికి చాలా మంచి పనులు చేసింది. గత 5 ఏళ్ల పాలనా కాలంలో ఏనాడు కూడా రోడ్లు పోసిన పాపం లేదు. కనీసం ప్రధాన రహదారులు, ఒక జిల్లాలో ఉన్న 2 ప్రధాన పట్టణాల మధ్య రహదారులు కూడా గతుకులు పడి నరక యాతనతో జర్నీ ఉండేది. వీళ్ళు వచ్చాక రహదారులు చాలా బాగా పోశారు. పవన్ కళ్యాణ్ గారు సైతం మారుమూల గిరిజన గ్రామాల్లో గత 40-50 సంవత్సరాలు పోయిన రహదారుల మీద దృష్టి పెట్టి పోయిస్తున్నారు. వాటి గురించి చెప్పుకోవచ్చు. పోలవరం పనుల గురించి చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. పోలవరం ఇదే వేగంతో వెళితే 2029 ఎన్నికలకు ముందే పూర్తి చేసే అవకాశం ఉంది. దాని గురించి చెప్పుకోవచ్చు. అమరావతి వైసీపీ పాలనలో మూలన పడిపోయిన అమరావతి పనులు శరవేగంగా నడుస్తున్నాయి. దాని గురించి చెప్పుకోవచ్చు. గూగుల్ డేటా సెంటర్ గురించి చెప్పుకోవచ్చు. కాగ్నిజెంట్ గురించి చెప్పుకోవచ్చు. రీసెంట్గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ, అంటే ఇది ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ క్వాంటమ్ కంప్యూటింగ్, దీని గురించి బాగా చెప్పుకోవచ్చు. అంటే చెప్పుకోవడానికి మంచి పనులు చాలా ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఎంతవరకు ఉదయం లేచిన దగ్గర నుంచి జగన్ గారిని తిట్టడంతోనే సరిపెడుతున్నారు. చంద్రబాబు గారు అంతే, పవన్ కళ్యాణ్ గారు అంతే, టీడీపీలో జనసేనలో ఉన్న కూటమి నాయకులు అంతే. దీంతో ఏమవుతుంది, జగన్ గారి గ్రాఫ్ సడన్గా పెరుగుతుంది. మొన్న అనూహ్యంగా జోగి రమేష్ గారి మీద, అంబటి రాంబాబు గారి మీద ఎప్పుడైతే విమర్శలు చేయటం కావచ్చు, తిట్టడం కావచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడులు చేయటం కావచ్చు, ఇవన్నీ జరిగాక జగన్ గారు ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ దాటి బయటికి రావడానికి ఇష్టపడరు. ఆయన వీళ్ళ దగ్గరికి వచ్చి పరామర్శించారు. ఇక్కడ కులాల కుంపట్ల రాజేశారు. జోగి రమేష్ గారి మీద దాడి, బీసీల మీద, బలహీన వర్గాల మీద దాడి అని చెప్పి ప్రొజెక్ట్ చేశారు. అంబటి రాంబాబు గారి మీద దాడి, కాపుల మీద దాడి అని చెప్పారు. అంటే అసలు అవి చేయకపోతే గొడవే లేదు కదా. ఎప్పుడైతే బెంగళూరు నుంచి జగన్ గారు వచ్చారో ఒక 3-4 రోజులు ఆయన మళ్ళీ వార్తల్లో పతాక శీర్షికలకి ఎక్కారు. అంటే సడన్గా ఎక్కడో జీరోలో ఉన్న జగన్ గారి గ్రాఫ్ని రెచ్చగొట్టి వీళ్ళే కావాలని పెంచుతున్నారు. అంటే వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు అయితే చేశారో ఇప్పుడు వీళ్ళు కూడా అదే తప్పు చేస్తున్నారు. కానీ ఇప్పుడు 20 నెలల పాలనా కాలంలో వీళ్ళకి చెప్పుకోవడానికి బోల్డ్ మంచి పనులు ఉన్నాయి, చేసిన డెవలప్మెంట్ చాలా ఉంది. అదంతా వదిలేసి ఉదయం లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంతోనే సరిపెడుతున్నారు. ఇదే రకంగా వెళితే జగన్ గారి గ్రాఫ్ని వీళ్ళే దగ్గరుండి మరీ పెంచినట్లు అవుద్ది. మరి ఇదే పందాలో ముందుకు వెళతారా? వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు జనాల్లోకి తీసుకెళ్లడంతో పాటు మరిన్ని అభివృద్ధి పనుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా అన్నది
ఆ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకే తెలియాలి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.